నమస్తే, నేను రవి. ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గానికి అంటే దాదాపు అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, మరో నియోజకవర్గం ఒక ఎత్తు. ఆ నియోజకవర్గమే పిఠాపురం. ఆ పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మనందరికీ తెలిసిన విషయం. అయితే ఆ నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాదాపు ఈ విషయాన్ని ఎవరో నేను చెప్పడం కాదు, లేకపోతే ఎవరో చెప్పడం, ఆ పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబే స్వయంగా చెప్పారు. ఏంటంటే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నటువంటి నాగబాబు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి సోషల్ మీడియాలో ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వర్చువల్గా ఆయన సమావేశమై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే జనసేన వీర సైనికులు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేశారు. అంటే నియోజకవర్గం ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల హామీల్లో భాగంగా అత్యధిక మెజార్టీతోటి పవన్ కళ్యాణ్ని గెలిపించారు. కాబట్టి నియోజకవర్గం ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో గడిచినటువంటి ఈ సంవత్సరంలోనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం కాలంలోనే ఎక్కువగా అంటే నిధులు దాదాపు 305 కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది. అంటే ఈ నిధుల్లో ఇంకో హాస్పిటల్స్ అవ్వచ్చు, అలాగే రక్షిత మంచినీరు అవ్వచ్చు, అలాగే డ్రైనేజీ వ్యవస్థ అవ్వచ్చు, అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి హామీలు కల్పించడం అవ్వచ్చు, అలాగే కంపెనీలని వేరే కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉందో వాళ్ళందరూ కూడా ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ మేళా నిర్వహించి జాబ్స్ వచ్చే విధంగా అక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారని చెప్పేసి నాగబాబు చెప్పడం జరిగింది. మొత్తానికి అంటే ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మరోపక్క పవన్ కళ్యాణ్ కృషి ఫలితంగానే పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి వైపు ముందుకు వెళుతుంది. ఆసుపత్రిలో వైద్య సేవలు, ముఖ్యంగా మారుమూల గ్రామాల నుంచి ఎంతోమంది కూడా కార్పొరేటు ఆసుపత్రి వైపు వెళ్తూ ఉంటారు. కాకపోతే కానీ వాళ్ళకి అదే తరహాలో అక్కడ పిఠాపురంలో ఆసుపత్రి సేవలు అందించాలి, అత్యాధునిక చికిత్స అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. చాలామంది ఉన్నవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, కానీ పేదలు మధ్యతరగతి ప్రజలే వాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలాగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ నియోజకవర్గంలో అయితే మాత్రం అభివృద్ధి పరుగులు పెడుతున్నాయనుకోవచ్చు. ఒక పక్క మంచినీళ్ళు కూడా ఎవరైతే ఏ గ్రామాలు ఉన్నాయో మంచినీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రామ ప్రజలకి సుదూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లు మోసుకొని రావటం బిందెలతోటి, ఇట్లాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. పిఠాపురంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి అంటే పంపు ద్వారా నీళ్లు అందించాలనే ఉద్దేశంతో రక్షిత మంచినీటిని సరఫరా చేసే కార్యక్రమం ఓ పక్క అభివృద్ధి చెందాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు రోడ్లు కూడా విస్తరించాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గడిచిన సంవత్సర కాలంలోనే ఎక్కువగా దాదాపు అంటే గత 5 సంవత్సరాల పాలన, ఇప్పుడు సంవత్సరం పాలన కూడా బేరీజు వేసుకుంటే పిఠాపురంలో అభివృద్ధి అయితే మాత్రం పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే ఆయన వర్చువల్గా సమావేశమయ్యారు పార్టీ కార్యకర్తలు, అలాగే వీర నారీమణులతోటి జనసేన కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యారు. మరోపక్క పార్టీకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైనా ప్రమాదశాత్తు గనక మరణిస్తే, ఏవైనా అనుకోని ఘటనలు జరిగి మరణిస్తే వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలు అంటే ప్రమాద బీమా కల్పించి వాళ్ళకి భరోసాగా ఉంటున్నారు. ఈ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఒక పక్క నిధులను సమకూర్చుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూనే పిఠాపురాన్ని, మరోపక్క పార్టీ పరంగా పార్టీలో కార్యకర్తల్ని ఆదుకుంటూ పార్టీలో ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ కార్యకర్తలు ఏదైనా ప్రమాదానికి గురై మరణిస్తే వాళ్ళకి పార్టీ తరఫున అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి బీమా కల్పించి ఏవైనా సరే అనుకోని ఘటనలు జరిగి వాళ్ళు కనుక మరణిస్తే ఆ కుటుంబానికి అంటే చనిపోయిన వ్యక్తులను తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి అండదండలుగా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే మరణిస్తే ఆ కుటుంబానికి అయితే మాత్రం 5 లక్షల రూపాయలు ఫండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా. మరోపక్క తన సొంత ఖర్చుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎంతోమందికి ఆయన ఆదుకున్నటువంటి సందర్భాన్ని, భరోసా కల్పించినటువంటి సందర్భాన్ని చూస్తుంది. అయితే నియోజకవర్గాన్ని పిఠాపురాన్ని అయితే మాత్రం రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి పిఠాపురం అయితే మాత్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. గడిచిన సంవత్సరంలోనే దాదాపు 305 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే ఇక రాబోయే 4 సంవత్సరాల్లో
ఆ నియోజకవర్గం రూపురేఖలే మారబోతున్నాయని చెప్పేసి చాలామంది కూడా అక్కడ నియోజకవర్గం ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పార్టీ పరంగా జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, ఏవైనా ఇబ్బంది కలిగితే ఒక పక్క పార్టీ తరపున వాళ్ళకి కుటుంబాలకి భరోసాగా ఉండటం, మరోపక్క అభివృద్ధి పరంగా విద్య, వైద్యం, అలాగే రక్షిత మంచినీరు, మరోపక్క డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు ఏర్పడి దోమలు కుట్టి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం అయితే మాత్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు.